హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కొండ వైజాగ్ దగ్గరలో రుషికొండ బీచ్కి వచ్చామండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అలాగే రుషికొండ బీచ్కి వచ్చామన్నమాట. కరెక్ట్ 4 అవుతుంది టైము. ఇక 4 గంటకి వీళ్ళందరూ లోపలికి వెళ్తున్నారు సముద్రంలోకి. ఎన్ని గంటలకు వస్తారో చూడాలి. వీళ్ళు తెలియవండి అంటే మన టైం ఇది అవ్వదు, టైం పాస్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి రుషికొండ బీచ్ ఎలా ఉందో. చాలా ఎక్కువ మంది జనాభా వచ్చారండి. ఇక్కడ చూసుకుంటే మా విష్ణు అలాగా వాళ్ళ మాయ అందరూ వెళ్తున్నారు లోపలికి. నేను వెళ్ళట్లేదండి, వాళ్ళే వెళ్తున్నారు. అంటే సముద్రంలో స్నానం చేస్తే జిడ్డు అయిపోతుంది కదా ఒళ్ళంతాను, అందుకే నేను వెళ్ళట్లేదు. సెకండ్ వాళ్ళ మాయ తీసుకెళ్తున్నాడు. ఫ్రెండ్స్ సెకండ్ చూసుకుంటే వాళ్ళ తాత కూడా వెళ్తున్నాడండి. విష్ణు వాళ్ళ తాత, జస్వంత్ వాళ్ళ తాత వెళ్తున్నాడు. అక్కడ చూసుకుంటే ఇవ్వండి స్నానాలు ఇక్కడ చూస్తున్నారు. ఇంకోటి ఇక్కడ చూసుకుంటే ఎంతమంది జనాభా వచ్చారు చూడండి. ఫ్రెండ్స్ సెకండ్ వచ్చేస్తున్నారు వీళ్ళు స్నానం చేసుకొని. ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా. ఏరా విష్ణు, అయిపోయిందా స్నానం? నాన్న ఏటైందిరా? ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పిల్లలు గట్ట ఇదిగోండి బొమ్మలు తీసే ఆడుతున్నారు. ఇలా చిన్నప్పుడు మీరేమైనా ఆడుకున్నారా? కామెంట్ చేయండి, చూద్దాం. ఆగండి అలా ఏం చేస్తున్నారు చూద్దాం. ఏదో తవ్వుతున్నారు సముద్రంలో పక్కన. మీరు ఇలా ఏమైనా గుళ్ళు కట్టుకొని ఆడుకున్నారా? కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేవా? అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.